హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ మన డిఎస్సి సిరీస్లో ఈరోజు మనం హ్యాష్ మ్యాప్ అంటే ఏం నేర్చుకుంటాం, రైరన్ అండ్ ప్రోగ్రామ్ కూడా చూస్తాం అనమాట విత్ ఎగ్జాంపుల్. సో కమింగ్ టు ది హ్యాష్ మ్యాప్. సో ఏ హ్యాష్ మ్యాప్ ఈస్ ఏ కీ వాల్యూ స్టోర్ దట్ యూజెస్ హ్యాషింగ్ టు అచీవ్ బిగ్ ఆఫ్ వన్ యావరేజ్ టైమ్ కాంప్లెక్సిటీ ఫర్ ఆపరేషన్స్. సో ఇందులో ఏంటంటే హ్యాష్ మ్యాప్లో కీ వాల్యూ పేరుగా స్టోర్ అయ్యింది అనమాట. అండ్ దీనిలో కాంప్లెక్సిటీ బిగ్ ఆఫ్ వన్. సో సర్చింగ్ కానీ నెక్స్ట్ ఐటమ్ రిట్రీవింగ్ కానీ డిలీటింగ్ దేనికైనా సరే బిగ్ ఆఫ్ వన్ అనమాట కాంప్లెక్సిటీ అనేది. అండ్ నాట్ సింక్రనైజ్డ్, సో నాట్ థ్రెడ్ సేఫ్. అండ్ అలౌస్ వన్ నల్ కీ అండ్ మల్టిపుల్ నల్ వాల్యూస్. సో ఏదైతే లైక్ ఒకటే కీ మీద మెనీ వాల్యూస్ ని స్టోర్ చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ ఇంప్లిమెంట్స్ ది మ్యాప్ ఇంటర్ఫేస్ ఇన్ జావా. అండ్ హీర్ ఇస్ దన్ ఎగ్జాంపుల్. సో ఇందా మనం చెప్పినట్టు ఒక్క కీకి సో మల్టిపుల్ వాల్యూస్, సో ఇలా అనమాట. అండ్ ఇక్కడ నల్, కీ వాల్యూ నల్, అండ్ కీస్ ఎన్, వాల్యూస్ ఎన్. సో ఇలా ఎన్నైనా స్టోర్ చేసుకోవచ్చు అనమాట. లైక్ ఒక ఇండెక్స్ కి ఇన్ని వాల్యూస్ ఇలాగా. ఓకే కదా, సో అదనమాట. అండ్ కమింగ్ టు ది డ్రై రన్. సో ఇక్కడ మనం ఇనిషియల్ గా ఒక ఎంటీ హ్యాష్ మ్యాప్ ని ఇనిషియలైజ్ చేసుకుంటాం. డిఫాల్ట్ సైజ్ 16 ప్యాకెట్స్ ఉంటుంది. ఫస్ట్ ఏంటంటే ఆపరేషన్ ఇన్సర్ట్ ఎలైస్ 25. సో ఎలైస్ అండ్ 25, ఈ ఎలైస్ అండ్ ఈ 25 ఏంటంటే ఏజ్ అనమాట. సో ఎలైస్ అనే నేమ్ ఈ 25 ని స్టోర్ చేసుకోవాలి. సో కంప్యూట్ హ్యాష్ కోడ్ ఎలైస్. సో హ్యాష్ వాల్యూ 1 2 3 4 5. లైక్ ఈ హ్యాష్ వాల్యూ ఏంటంటే లైక్ ఇది ఒక హ్యాష్ మ్యాప్. ఏదైతే మనం ఇండెక్సింగ్ కి ఇండెక్స్ కోసం ఒక హ్యాష్ వాల్యూని జనరేట్ చేసుకుంటాం అనమాట. ఓకేనా. ఆ వచ్చిన హ్యాష్ వాల్యూని పర్సెంటేజ్ 16తో చేస్తాం. సో ఎందుకంటే డిఫాల్ట్ 16 కాబట్టి. సో ఈ హ్యాష్ వాల్యూ 1 2 3 4 5 అంటే లైక్ ఈ నెంబర్ తీసుకోవాలంటే అది కాదు. లైక్ మనం ఎప్పుడైతే హ్యాష్ వాల్యూని కంప్యూట్ చేస్తామో సో దాని నెంబర్ అనేది చాలా బిగ్ వస్తుంది అనమాట. సో మనకి లైక్ ఆ హ్యాష్ వాల్యూతో ఏం యూజ్ లేదు. ఓకే గదా. సో ఇక్కడ మనకి ఈజీగా అర్థం అవ్వడానికి కోసం ఏంటంటే లైక్ నేను ఒక 5 నంబర్స్ తీసుకున్నా, 1, 2, 3, 4, 5 అని. సో అదే తీసుకోవాలంటే లైక్ నెక్స్ట్ ఎగ్జాంపుల్‌లో 6, 7, 8, 9, 0. సో ఇలాగా డిఫరెంట్ నంబర్స్ తీసుకోవచ్చనమాట. మీరు ఒకవేళ సేమ్ నంబర్ తీసుకుంటే ఏమైద్ది? సేమ్ ఇండెక్సింగ్ వస్తది. సో కొలిజన్ అక్కడే ఛాన్స్ ఉంటది. సో కొలిజన్ అక్కడైతే ఏమైద్ది? ఒకటే ఇండెక్స్ 2 వాల్యూస్ స్టోర్ అయితాయి. సో లైక్ మనకి ఈజీ ఎక్స్‌ప్లనేషన్ కోసమని నేను 1, 2, 3, 4, 5 నంబర్ తీసుకున్నాననమాట. సో దీన్ని గాని మన హ్యాష్ వాల్యూని కంప్యూట్ చేస్తే లైక్ చాలా బిగ్ నంబర్ వస్తది. ఓకే గదా. సో లైక్ ఇప్పుడు ఆ హ్యాష్ వాల్యూతో మనకైతే యూజ్ అయితే ఏం లేదనమాట. ఓన్లీ ఫర్ లైక్ కాన్సెప్ట్ నేర్చుకోవడానికి అండ్ వాల్యూకి అండ్ ఇండెక్స్ కనుక్కోవడానికి అనమాట. సో దీన్ని ఎప్పుడైతే మనం హ్యాష్ కోడ్‌ని కంప్యూట్ చేస్తామో లైక్ ఫర్ ఎగ్జాంపుల్ 1, 2, 3, 4, 5 వాల్యూ వచ్చింది. సో దీన్ని ఏం చేస్తాం? సింపుల్‌గా బకెట్ సైజ్‌తో పర్సెంటైల్ చేస్తాం. సో మనకొక ఇండెక్స్ వస్తది. ఏం చేస్తాం? ఆ ఇండెక్స్‌లోకెళ్ళి స్టోర్ చేసేస్తాం డైరెక్ట్‌గా. బకెట్ నేమ్ ఈస్ ఎంప్టీ, ఇన్సర్ట్ డైరెక్ట్‌లీ. సో అది గాని ఎంప్టీగా ఉంటే ఏమైద్ది? అంటే లైక్ హ్యాష్ కోడ్ ఏది ls25 ఉందో 9 ఇండెక్స్‌లో స్టోర్ అయిపోతది. అండ్ నెక్స్ట్ ఆపరేషన్ 2 ఇన్సర్ట్ బాప్ 30. సో ఏమైద్ది? హ్యాష్ వాల్యూ 6, 7, 8, 9, 0. సో డిఫరెంట్ తీసుకున్నాం. ఏమైద్ది? పర్సెంటేజ్ 16 చేస్తే 10 వచ్చింది ఇండెక్స్. సో 10 ఎంప్టీ ఉంటే ఇన్సర్ట్ అయిపోద్ది. నెక్స్ట్ ఆపరేషన్ 3 ఇన్సర్ట్ చార్లీ 35. సో ఇక్కడ ఏం తీసుకున్నాం? సేమ్ హ్యాష్ వాల్యూ తీసుకున్నాం మనం. ఇక్కడ ఏమైంది? కొలిజన్ విత్ అలైస్. సో అంటే ఏంటి? అలైస్‌కి వచ్చిన ఇండెక్స్, దీనికి వచ్చిన ఇండెక్స్ సేమ్. సో కొలిజన్ అక్కర్ అయినప్పుడు ఏమైద్ది? ఇండెక్స్ 9 సేమ్ యాస్ అలైస్ ఆల్రెడీ ఉంది. సో బకెట్ 9 హ్యాస్ ఎగ్జిస్టింగ్ ఎంట్రీ అపెండ్ టు లింక్ లిస్ట్. సో దానికి ఆల్రెడీ ఒక వాల్యూ ఉంటే అదే లింక్ లిస్ట్‌కి అపెండ్ చేసుకుంటదనమాట. సో అది ఇక్కడ అపెండ్ అయిపోతది. సేమ్ ఇండెక్స్‌లోనే. నెక్స్ట్ ఆపరేషన్ 4 గెట్ అలైస్. సో ఇప్పుడేంటి? మనం గెట్ అలైస్ అని ఆపరేషన్ ఇచ్చాం. సో ఏమైద్ది? కంప్యూట్ హ్యాష్ ఇండెక్స్ 9 ట్రావర్స్ లింక్ లిస్ట్ ఎట్ బకెట్ 9. సో ఇప్పుడు ఏమైద్ది? హ్యాష్‌ని కంప్యూట్ చేసిద్ది అలైస్‌కి. కంప్యూట్ చేసినప్పుడు ఏమొచ్చింది మనకి 1, 2, 3, 4, 5 వస్తది. ఇప్పుడు అక్కడ ఒక లింక్ లిస్ట్ ఉంది. సో ఇప్పుడు అందులో ట్రావర్సల్ అయితే ఎళ్తది. సో మనకి ఫస్ట్ కీ ఏంటిది? అలైస్. సో అలైస్ ఫైండ్ ఔట్ ఏం ప్రింట్ అయితది? 25 రిటర్న్ చేస్తదనమాట. అలైస్ 25. సో లైక్ ఇప్పుడు లైక్ ఈ 5 ప్రాసెస్ తర్వాత దీనికి ఎలా ఉంటది? బకెట్ 9లో అలైస్ 25 ఉంటది. చార్లీ 35 ఉంటది నల్. బకెట్ 10లో లైక్ ఇండెక్స్ 10లో బాబ్ 30 నల్ ఉంటది. అదర్ బకెట్స్ మొత్తం నల్ ఉంటాయి. సో మనం ఇంకేం కంప్యూట్ చేయలేదు కాబట్టి. సో దీన్ని మనం ఒకసారి జావాతో కంపైల్ చేసి చూద్దాం. సో ఇది కోడ్ అనమాట. సో హియర్ నేను కోడ్ లైక్ ఇక్కడ 8 అని పెట్టాను. సో మీకు విత్ కోడ్‌తో ఎక్స్‌ప్లెయిన్ చేస్తా చూడండి. ఫస్ట్ పబ్లిక్ క్లాస్ హ్యాష్ మ్యాప్. సో క్లాస్ అనమాట. ఇదో క్లాస్. సో ఇందులో ఏంటి? పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్.
సో ఇక్కడ మనం ఇక్కడ ఏంటి స్ట్రింగ్ ఆర్గ్స్. సో ఇది మనం ఫస్ట్ నుండి ఇప్పుడు రాసేది. ఇక్కడ ఏంటి మనం ఒక హ్యాష్ మ్యాప్‌ని తీసుకుంటాం అన్నమాట. ఇనిషియలైజ్ చేసుకుంటాం హ్యాష్ మ్యాప్‌ని. హ్యాష్ మ్యాప్ స్ట్రింగ్ కామా వాల్యూస్ ఏంటి ఇంటిజర్ టైప్ ఇంటిజర్ మ్యాప్ ఈక్వల్ టు న్యూ హ్యాష్ మ్యాప్ అయిపోయింది. ఇక్కడ మనం ఒక ఎంప్టీ హ్యాష్ మ్యాప్‌ని ఇనిషియలైజ్ చేసుకున్నాం. సో నెక్స్ట్ ఏం చేస్తాం? ఫస్ట్ ఏం చేసాం? మ్యాప్ డాట్ పుట్ అలైస్ 25. సో ఇందులోకి మనం ఫస్ట్ అలైస్‌ని పెడుతున్నాం అన్నమాట. ఇన్సర్ట్ చేస్తున్నాం. ఏం చేస్తాం? మ్యాప్ డాట్ పుట్. సో ఈ మ్యాప్ ఏంటిది? ఇక్కడ ఏదైతే మనం ఇచ్చామో ఇక్కడ ఇది ఇనిషియలైజ్ చేసింది. మ్యాప్ డాట్ పుట్ అలైస్ 25. ఓకేనా? సో అలైస్‌ని పాస్ చేసాం. దానిలోకి ఇన్సర్ట్ చేసాం. నెక్స్ట్ మ్యాప్ డాట్ పుట్ పాప్ 30 అయిపోయింది. నెక్స్ట్ ఏం చేస్తున్నాం? ఇప్పుడు మళ్ళీ చార్లీని కూడా ఇన్సర్ట్ చేస్తున్నాం. మ్యాప్ డాట్ పుట్ చార్లీ 35. సో ఇక్కడ ఏంటి? కొలిజన్ విత్ అలైస్. అంటే ఏంటి సేమ్ ఏదైతే అలైస్‌కి వచ్చిన హ్యాష్ వాల్యూ ఉంటదో, చార్లీకి వచ్చిన హ్యాష్ వాల్యూ కూడా సేమ్ అన్నమాట. సో అప్పుడు ఏమైద్ది మనకి ఇండెక్స్ అనేది సేమ్ వాల్యూ, సేమ్ ఇండెక్స్ వస్తది. సో అప్పుడు ఏమైద్ది? కొలిజన్ అక్కడ అయితది. సో ఏదైతే దాంట్లో ఇప్పుడు ఒకవేళ ఆ ఇండెక్స్‌లో గాని ఏదైనా ఒక వాల్యూ ఉందనుకోండి, ఇక్కడ ఒక ఆల్రెడీ ఒకటి ఉంది. కీ వాల్యూ అలైస్ 25 ఉంది. సో ఇప్పుడు మన బాబుకి కూడా ఏదైతే ఇండెక్స్ 9 వచ్చిందనుకోండి, సో ఏం చేస్తది? ఇదే లింక్ లిస్ట్‌లోకి అపెండ్ చేసుకుంటదన్నమాట. సో కిందెళ్తది ఇలాగా. ఓకే కదా! నెక్స్ట్ ఏం చేస్తున్నాం? సిస్టమ్ డాట్ ప్రింట్ చేస్తున్నాం. ఏంటిది? అలైస్. సో అలైస్ ఏజ్‌ని ప్రింట్ చేస్తున్నాం అన్నమాట. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్‌ఎల్‌ఎన్ అలైస్ ఏజ్. సో సింపుల్‌గా ఏంటి ఇక్కడ కాంకాటనేషన్ యూజ్ చేస్తాం. సో వాల్యూని దాన్ని కలపడానికి. మ్యాప్ డాట్ గెట్. సో సింపుల్‌గా ఏం చేస్తాం? అలైస్‌ని మ్యాప్ డాట్ గెట్ పెట్టేస్తాం దానిలో. ఇన్సర్ట్ చేస్తాం. ఇప్పుడు ఏమైతది? ఎప్పుడైతే రన్ చేస్తామో దాంట్లో అది మ్యాప్ డాట్ గెట్ అలైస్. సో అలైస్‌లోకి వెళ్తది, ఆ ఇండెక్స్‌లోకి వెళ్తది. ఇక్కడ ఉన్న ఏజ్‌ని ప్రింట్ చేస్తది వాల్యూని. నెక్స్ట్ సేమ్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్‌ఎల్‌ఎన్ అవుట్ డాట్ ప్రింట్‌ఎల్‌ఎన్. సో ఇక్కడ ఏంటి? చార్లీస్ ఏజ్. సో ఇప్పుడు ఏమైతది? ఇప్పుడు ఎల్ఐసి చార్లీ ఉంది. సో చార్లీ ఎక్కడుంది? సేమ్ ఎల్ఐసి ఉన్న ఇండెక్స్‌లోనే ఉంది. అంతే కదా! మ్యాప్ డాట్ గెట్ చార్లీ. సో ఇప్పుడు ఏమైతది? ఇప్పుడు ఎల్ఐసి అండ్ చార్లీ సేమ్ ఇండెక్స్‌లో ఉన్నారు. సో ఇక్కడ ఏంటి? ఎల్ఐసి ఇదే ఇండెక్స్‌లో ఉన్న, చార్లీ కూడా ఇదే ఇండెక్స్‌లో ఉండు. సో ఫస్ట్ ఏంటి? ట్రావర్సల్ అయితది. సో ఫస్ట్ ఇండెక్స్‌లో ఏముంటది? ఇక్కడ ఫస్ట్ వాల్యూ ఎల్ఐసి ఉంటది. సో కీ అనేది మ్యాచ్ అవ్వదు. నెక్స్ట్‌కెళ్తది. నెక్స్ట్ ట్రావర్సల్ అయినప్పుడు ఇక్కడ ఏమైంది? చార్లీ ఉంటది. సో కీ మ్యాచ్ అయినప్పుడు ఏమైద్ది? 35ని ప్రింట్ చేస్తది సింపుల్‌గా. అయిపోయింది. నెక్స్ట్ ఏం చేస్తున్నాం? సో ఎగ్జిస్టెన్స్‌ని చెక్ చేయాలంటే ఇఫ్ మ్యాప్ డాట్ కంటైన్స్ కీ. సో ఈ ఫంక్షన్‌కెళ్ళి ఏం చేస్తాం? మనకి ఏదైతే కీ ఉందో ఆ కీని ఇక్కడ పాస్ చేస్తాం. సో ఏమైతది? ఇప్పుడు ఒకవేళ ఆ కీ అనేది అందులో ఉంటే ఏం చేయాలనుకుంటున్నాం? సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్‌ఎల్‌ఎన్ ఇక్కడ మెసేజ్‌ని ప్రింట్ చేస్తాం. ఏంటి? బాబ్ ఎగ్జిస్ట్స్. సో అయిపోయింది. ఇంక ఇది కూడా అయిపోయింది. నెక్స్ట్ ఏం చేస్తున్నాం? ఇప్పుడు ఒకవేళ కీని తీసేయాలంటే లైక్ రిమూవ్ కీ. ఏం చేస్తాం సింపుల్‌గా మ్యాప్ డాట్ రిమూవ్ ఏ కీని తీసేయాలనుకున్నాం? చార్లీ. సో అయిపోయింది సింపుల్. ఈ ఫంక్షన్ వస్తే ఏమైద్ది? అందులో డైరెక్ట్‌గా రిమూవ్ అయిపోద్దనమాట. సో ఇప్పుడేంటి లైక్ ఇక్కడ ఏదైతే ఇండెక్స్‌లో ఉందో 9లో ఏమేమి ఉన్నాయి? సో ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎల్ఐస్ ఉంది, చార్లీ ఉంది, సంథింగ్ బాబ్ కూడా ఇందులో ఉన్నారు. సంథింగ్ ఒక ఇంతమంది ఉన్నారు. సో ఇప్పుడు ఒకటే ఇండెక్స్‌లో ఉన్న వాళ్ళందరిని ప్రింట్ చేయాలనుకున్నాం సేమ్. ఇక్కడ ఏం చేస్తాం సేమ్ లైక్ ఒకటే ఇండెక్స్‌లో ఉన్నవాళ్ళు అండ్ నెక్స్ట్ ఇదొక ఇండెక్స్. నెక్స్ట్ ఇక్కడ ఒక ఇండెక్స్. ఇక్కడ. సో ఇలాగ ఇండెక్స్‌లో చాలా మంది ఉన్నారనమాట. సో ఇప్పుడు వీళ్ళందరిని లైక్ ఎట్ ఎ టైమ్ ప్రింట్ చేయాలంటే ఏం చేస్తాం సింపుల్‌గా ఫర్ లూప్ వాడతాం. ఫర్ స్ట్రింగ్‌కి మ్యాప్ డాట్
కీ సెట్ ఏం చేస్తాం? సో ఇది నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. system.out.println ఇక్కడ మనం ఏం ప్రింట్ చేస్తాం? కీ ప్రింట్ చేస్తాం. ప్లస్ map.get key. సో అయిపోయింది. ఇక్కడ ఏంటి ఫస్ట్ ఫర్ లూప్‌లో స్ట్రింగ్ కీ. సో మనకి స్ట్రింగ్ కీ అంటే ఏంటి? సో ఇక్కడ ఏదైతే మనం ఈ నేమ్స్ ఉన్నాయో ఇవన్నీ స్ట్రింగ్ అన్నమాట. సో అందుకని స్ట్రింగ్ తీసుకున్నాం. అండ్ నెక్స్ట్ అక్కడ ఏం పాస్ చేయాలన్నా కీ. నెక్స్ట్ ఇక్కడ ఏంటి? map.keySet. సో ఇక్కడ ఏంటి? ఆ కీ అనేది ఏదైతే ఈ map.set ఉందో లైక్ ఆ సెట్ ఏదైతే ఈ మ్యాప్ ఏదైతే హాష్ మ్యాప్ మొత్తం ఉందో సో అందులోకి పాస్ అయిద్దన్నమాట కీ అనేది. ఆ కీ ఏంటిది? స్ట్రింగ్. సో ఇప్పుడు ఏమైద్ది? ఈ హాష్ మ్యాప్ మొత్తం ఈ మొత్తం అంతా ట్రావెర్సల్ అయితే ఉన్న ఒక్కొక్క కీని ఏదైతే ఆ ఎలిమెంట్ ఉందో సో దాన్ని ప్రింట్ చేస్తామన్నమాట సింపుల్‌గా. సో ఇక్కడ మీకు లాస్ట్ ఎగ్జాంపుల్ చూసి అర్థమైంది. ఇక్కడ చూడండి LS25 Bob 30. సో ఏమైంది ఇప్పుడు? ఏదైతే ఆ హాష్ మ్యాప్ ఉంది ఇక్కడ ఈ హాష్ మ్యాప్‌లో పాస్ అయితా ఉంటదన్నమాట. సో పాస్ అయితా ఆ ఉన్న ఒక్కొక్క ఏదైతే కీ అండ్ ఆ వాల్యూ, కీ వాల్యూ అన్ని ప్రింట్ చేసుకుంటూ ఎళ్తదన్నమాట. సో దానికోసం అన్నమాట. సో ఈ కీ అనేది హాష్ మ్యాప్ ఏదైతే మ్యాప్ సెట్‌లో ఉందో అందులో పాస్ అవ్వకుంటూ ఎళ్లి ఒక్కొక్క ఏదైతే ఆ కీ వాల్యూ ఉందో అన్ని ప్రింట్ చేసుకుంటూ ఎళ్తదన్నమాట. ఈ స్ట్రింగ్ ఏంటంటే మనం ప్రిఫర్ చేస్తున్నాం. సో ఇన్స్ట్ చేస్తున్నాం. అయితే ఆ కీ అనేది స్ట్రింగ్ అన్నమాట. ఎందుకంటే ఎల్ఎస్ అనేది స్ట్రింగ్ నేమ్ కదా! సో అదన్నమాట. ఇక్కడ ఏమేమి ప్రింట్ చేస్తున్నాం? కీ. ఆ కీ ఏదైతే ఉందో ఆ కీ ప్రింట్ అయ్యిద్ది. నెక్స్ట్ map.get key ఆ వాల్యూ. సో ఇలా అన్నమాట. సో ఇది కోడ్ అన్నమాట. సో ఒకసారి దీన్ని మనం ఒకసారి రన్ చేసి చూద్దాం. సో ఏముంది? సో ఇక్కడ ఆల్రెడీ నేను కోడ్ మొత్తం పెట్టేసానన్నమాట. ఇక్కడ హాష్ మ్యాప్‌ని ఇనిషియలైజ్ చేసాం. అండ్ ఇక్కడ ఏదైతే ఇన్సర్ట్ చేస్తున్నాం అన్నమాట. ఏదైతే వాల్యూస్ ఉన్నాయో ఆ వాల్యూస్‌ని ఇక్కడ ఇన్సర్ట్ చేస్తున్నాం. నెక్స్ట్ ఇక్కడ రిట్రీవ్ చేసుకున్నాం. మీన్స్ ప్రింట్ చేస్తున్నాం. ఇక్కడ ఎగ్జిస్టెంట్ ఉందా లేదని చెక్ చేస్తున్నాం. సో మనం ఏదైతే ఇచ్చిన వాల్యూ అందులో ఎగ్జిస్టా కాదని చూస్తున్నాం. నెక్స్ట్ ఇక్కడ రిమూవ్ చేస్తున్నాం. ఏదో ఉన్న వాల్యూని అది. ఇక్కడ అందులో ఉన్న హాష్ మ్యాప్‌లో ఉన్న వాల్యూస్ అన్నిటిని ప్రింట్ చేస్తుంది. సో రన్ చేద్దాం. జావాc హాష్ మ్యాప్ డాట్ జావా కంపైల్ అయిపోయింది. నెక్స్ట్ జావా హాష్ మ్యాప్ డాట్ జావా. ఇక్కడ చూడండి అవుట్‌పుట్. ఫస్ట్ ఏం చేసాం? ఎల్ఐసి ఏజ్‌ని రిట్రీవ్ చేసుకున్నాం. సో ఎల్ఐసి ఏజ్ 25. నెక్స్ట్ ఇక్కడ చార్లీ ఏజ్‌ని రిట్రీవ్ చేసాం. చార్లీ ఏజ్ 35. నెక్స్ట్ ఇక్కడ ఏంటి ఎగ్జిస్టెన్స్ ఉందా లేదని చూసాం. సో ఇప్పుడు ఎగ్జిస్ట్ అయితే ఆ స్టేట్‌మెంట్ ప్రింట్ అయ్యిద్ది. లేదంటే ఇగ్నోర్ చేస్తది. ఏముంది? బాబ్ ఎగ్జిస్ట్. అంటే దాంట్లో ఆల్రెడీ ఎగ్జిస్టే ఉన్నాడు. ఇక్కడ ఏంటి? రిమూవ్ కీ. ఏదైతే చార్లీ కీ ఉందో దాన్ని రిమూవ్ చేసాం. సో ఇప్పుడు హాష్ మ్యాప్‌లో ఎవరెవరు ఉంటారు? ఎల్ఐస్ అండ్ బాబ్ ఉంటది. ఏదైతే హాష్ మ్యాప్ ఉందో. సో ఇక్కడ సేమ్ ఫర్ లూప్ ఫంక్షన్ రాసాం. ఇక్కడ ఏమేమి ప్రింట్ అయ్యాయి? బాబ్, ఎల్ఐస్. సో అందులో నాకు చార్లీ రిమూవ్ అయింది కాబట్టి. సో ఇది సింపుల్ అన్నమాట హాష్ మ్యాప్ అనేది. అండ్ మీరు ప్రాక్టీస్ చేస్తా ఉంటే ఈజీ అయిపోతది ఇంకా. నెక్స్ట్ టైమ్ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ. సో ఆపరేషన్ పుట్ ఏంటి? బిగ్ ఆఫ్ 1. వర్స్ట్ కేస్‌లో బిగ్ ఆఫ్ n అన్నమాట. నెక్స్ట్ గెట్ బిగ్ ఆఫ్ 1. సో ఈ బిగ్ ఆఫ్ 1 ఎప్పుడంటే ఆ వాల్యూ ఫస్ట్‌లోనే ఉంటాయి. ఇప్పుడు ఒకవేళ దాని లింక్ లిస్ట్ గాని ఆ లిస్ట్ గాని కిందకెళ్తా ఉందనుకోండి. సో బిగ్ ఆఫ్ n అన్నమాట. సో మనం ఏదైతే రిట్రీవ్ చేసుకున్న వాల్యూ లేదంటే ఇన్సర్ట్ చేసిన వాల్యూ ఫస్టే అయితే బిగ్ ఆఫ్ 1. వర్స్ట్ కేస్‌లో బిగ్ ఆఫ్ n. అండ్ రిమూవ్ కూడా అంతే సేమ్ బిగ్ ఆఫ్ 1. కంటైన్ కీస్ బిగ్ ఆఫ్ 1. వర్స్ట్ కేస్‌లో అన్ని బిగ్ ఆఫ్ n. సో వర్స్ట్ కేస్ అక్కర్స్ వెన్ ఆల్ కీస్ కొలైడ్ టర్నింగ్ ది హాష్ మ్యాప్ ఇంటూ ఏ లింక్ లిస్ట్. సో ఏదైతే హాష్ మ్యాప్ ఉందో దాన్ని ఎప్పుడైతే లింక్ లిస్ట్‌లో కన్వర్ట్ అవుతాం. మీన్స్ అంటే ఏంటి? ఆల్రెడీ ఒక ఇండెక్స్‌లో ఒక వాల్యూ ఉంది. అండ్ సేమ్ ఇండెక్స్ వస్తే ఇంకొక వాల్యూ కూడా అది లింక్ లిస్ట్‌లో కన్వర్ట్ అయ్యిద్ది. సో ఒక దాని తర్వాత ఒకటి అపెండ్ చేసుకుంటూ వెళ్తాం కాబట్టి. అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ బిగ్ ఆఫ్ n ఫర్ స్టోరింగ్ n కీ వాల్యూ పెయిర్స్ అది. నెక్స్ట్ ఆప్టిమైజేషన్స్. ఇదేంటి? లోడ్ ఫ్యాక్టర్ అండ్ రీహాషింగ్. సో డిఫాల్ట్‌గా ఉన్న లోడ్ ఫ్యాక్టర్ ఎంత? 0.75. అండ్ వెన్ 75% ఫుల్ ది అరే డబుల్స్ ఇన్ సైజ్. సో ఇది రీహాషింగ్ అక్కర్స్ అన్నమాట. ఎప్పుడైతే గన ఏదైతే అరే ఉందో ఇది 75% గాని ఫిల్ అయితా ఉంటే దాని యొక్క సైజ్‌ని రీసైజ్ చేసుకుంటది. ఇంక్రీజ్ చేసుకుంటది ఇంకా. డబుల్ చేస్తది. సో ఎగ్జాంపుల్ 2 ఉందనుకోండి 4 అయితది సైజ్ అలా అన్నమాట. సో అక్కడ ఏంటి? హాష్ మ్యాప్ స్ట్రింగ్ ఇంటిజర్ మ్యాప్ ఈక్వల్ టు న్యూ హాష్ మ్యాప్ 32,08f. సో కస్టమ్ కెపాసిటీ అండ్ లోడ్ ఫ్యాక్టర్. నెక్స్ట్ స్ట్రింగ్ కీస్. సో స్ట్రింగ్స్ ఆర్ ఐడియల్ కీస్ డ్యూ టు క్యాచ్ హ్యాష్ కోడ్స్ అది. అండ్ ఎడ్జ్ కేసెస్ టు హ్యాండిల్. సో ఎడ్జ్ కేసెస్ ఏంటి? నల్ కీ. నల్ కీ స్టోర్డ్ ఎట్ ఇండెక్స్ 0. సో వాల్యూ లేనప్పుడు అన్నమాట. నల్ కీ అంటే స్టార్టింగ్ ఏదైతే ఇండెక్స్ 0లో ఉంటుందో నల్ కీ. అక్కడ ఏమీ లేదనుకో సో దీన్ని హ్యాండిల్ చేయాలి మనం. ఎలాంటి ఎర్రర్ వచ్చేస్తాయి. నెక్స్ట్ కొలిజన్స్. హ్యాండిల్ వియా లింక్ లిస్ట్ ఆర్ ట్రీస్.
సో ఏంటి కొలిషన్స్ అక్కడ అయినప్పుడు లింక్ లిస్ట్ అంటే ఏంటి ఆ వాల్యూకి అపెండ్ చేసుకుంటూ వెళ్తాం. సో దాన్ని హ్యాండిల్ చేయడానికి. నెక్స్ట్ డూప్లికేట్ కీస్. సో ఇఫ్ సేమ్ కీ అనే అక్కర్లేదనుకో ఇన్సర్ట్ అగైన్ వాల్యూ ఈస్ అప్డేటెడ్. అంటే ఏంటి ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్ కీ కౌంట్ అనుకోండి. ఇప్పుడు డి అనే దానికి కౌంట్ 1 ఉంది. సో అగైన్ డి వచ్చిందనుకోండి దాన్ని ఇన్సర్ట్ చేయకుండా దీని కౌంట్‌ని ఇంక్రీజ్ చేస్తాం. 1 + 1 సో 2 ఉంటది కౌంట్. అంటే ఏంటి? సో ఇందులో డి కౌంట్ 2 అంటే ఏంటి డి 2 టైమ్స్ ఉన్నట్టు అలా అన్నమాట. నెక్స్ట్ నాన్ ఎగ్జిస్టెంట్ కీ. సో గెట్ రిటర్న్ నల్. ఒకవేళ ఏమైద్ది అందులో కీ ఏం లేదనుకోండి రిటర్న్ నల్. సో ఇది అనేది సింపుల్ గెట్ ఇచ్చాడు. అండ్ ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ 2 సమ్. సో ఫైండ్ 2 నంబర్స్ దట్ యాడ్ టు ఎ టార్గెట్. అంటే ఏంటి? ఏదైతే ఒక టార్గెట్ నంబర్ ఇస్తారో ఏవైనా 2 సమ్ చేసినప్పుడు ఆ ప్లస్ అనేది దీనికి ఈక్వల్ అవ్వాలన్నమాట. ఈ వీడియో క్రియేషన్ టార్గెట్‌కి ఈక్వల్ అవ్వాలి. ఇదొక ప్రోగ్రామ్. నెక్స్ట్ ఫస్ట్ నాన్ రిపీటింగ్ క్యారెక్టర్ ఇన్ ఏ స్ట్రింగ్. సో నాన్ రిపీటింగ్ క్యారెక్టర్ అది. నెక్స్ట్ వర్డ్ ఫ్రీక్వెన్సీ కౌంట్ ఇన్ ఏ డాక్యుమెంట్. సో ఇప్పుడు ఏదైనా ఒక వర్డ్ ఉందనుకోండి ఆ డాక్యుమెంట్‌లో ఎన్ని సార్లు రిపీట్ అయితుంది అలా. నెక్స్ట్ ఎల్ఆర్యూ క్యాచ్ ఇంప్లిమెంట్ యూజింగ్ హ్యాష్ మ్యాప్ ప్లస్ డబుల్ లింక్ లిస్ట్. సో ఇది ఈ 4 ప్రాబ్లమ్స్ మీకు లీడ్ కోడ్‌లో ఉంటాయి. సో వెళ్లి ప్రాక్టీస్ చేయండి. సింపుల్‌గా అయిపోద్ది. సో ఇది సింపుల్‌గానే ఉంటది హ్యాష్ మ్యాప్ అనేది మనకి. ప్రాక్టీస్ చేస్తుంటే ఇంకా ఈజీ అయిపోద్దన్నమాట. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్.